హలో అండి, ఐవీఎఫ్ అంటే భయపడే వారికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ డౌట్ ఏంటి అని అంటే ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ ఉంటాయా? లేదండి, ఇంజెక్షన్స్ చాలా చిన్న చిన్న నీడిల్స్ తోటి ఇస్తారు, విచ్ ఇస్ కంప్లీట్లీ పెయిన్లెస్ అండి. మనకి ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు హార్ట్ మీద కానీ, కిడ్నీల మీద కానీ, లివర్ మీద కానీ ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవండి. ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు కొంచెం అన్నం అరగకుండా ఉండడము, కొంచెం పొట్ట ఉబ్బుగా ఉండడము, లోయర్ అబ్డామిన్ లో పెయిన్ ఉండడము, పింపుల్స్ రావడము, హెవీనెస్ ఉండడము, లైట్ గా వెయిట్ గెయిన్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయండి. ఐవీఎఫ్ ద్వారా జెనెటిక్ అనామలీస్ ఎక్కువ అవ్వవు, తక్కువ అవ్వవు. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఐవీఎఫ్ లో అన్ని చెక్ చేసి పెడతారు కదా, బేబీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఎగ్ బయటికి చూడటానికి బాగుందా, స్పర్మ్ బయటికి చూడటానికి బాగుందా, మీకున్న దాంట్లో మంచి ఎగ్ మంచి స్పర్మ్ మిక్స్ చేస్తామండి. అంతేగాని లోపల ఎంబ్రియోస్ లో జెనెటిక్ కంటెంట్ మనం చెక్ చేయము. శాంపుల్ మిక్సప్స్ యూజువల్ గా 49 ఫర్టిలిటీ సెంటర్ అన్ని ల్యాబ్స్ లో మనకి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఉందండి. సో ఐయుఐ చేసేటప్పుడు కానీ, ఐవీఎఫ్ చేసేటప్పుడు కానీ, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ మీరు మెషిన్ లో ఆ కార్డ్ పెడతారండి. ఇటు సైడ్ నుంచి వచ్చేది మీ ఎగ్, మీ స్పర్మ్ హ్యాండ్లింగ్ యూనిట్స్ అయితేనే మిషన్ యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే బజర్ మోగుతుంది. థ్యాంక్ యూ. HbA1c కట్ ఆఫ్ లెవెల్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా HbA1c అంటే ఏంటి? సో నార్మల్గా అంటే లైక్ బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో మీరు ప్రెగ్నెన్సీ కనుక ప్లానింగ్ చేసుకున్నట్టయితే మీ షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉండాలన్నమాట. గుడ్ గ్లైసెమిక్ కంట్రోల్ అంటారు. సో గుడ్ గ్లైసెమిక్ కంట్రోల్ ఉంటేనే మనకు ఆటోమేటిక్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కూడా ప్రెగ్నెన్సీ ముందు షుగర్స్ అనేటివి కంట్రోల్ ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్, ఎగ్జాంపుల్ అబార్షన్స్ అవనివ్వండి, లేదా బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కూడా లైక్ ప్రీటర్మ్ డెలివరీ అంటే ముందే డెలివరీ అవ్వడం, అండ్ బేబీ అంటే బరువు ఎక్కువగా ఉండడం, మ్యాక్రోజోమిక్ బేబీస్ అంటారు. ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ షుగర్ లెవెల్స్ కనుక బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉన్నట్టయితే. సో ఈ HbA1c టెస్ట్ అనేది మనకి పాస్ట్ 3 monthsలో ఒక లేడీ యొక్క షుగర్ లెవెల్స్ ఏ విధంగా కంట్రోల్ ఉన్నది అనేది తెలిపే టెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు HbA1c చేపించామంటే తన పాస్ట్ 3 monthsలో షుగర్స్ ఏ రేంజ్లో కంట్రోల్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. సో జనరల్గా మనకి ఎంతవరకు కట్ ఆఫ్స్ ఉంటాయి? సో జనరల్గా అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ప్రకారం దీంట్లో 2 కేటగిరీస్ ఉంటాయి. అంటే డయాబెటిక్ ఉమెన్, నాన్ డయాబెటిక్ అనమాట. అంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డయాబెటీస్, టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఏంటి, వాళ్ళకి షుగర్ లెవెల్స్ కట్ ఆఫ్ అనేటివి ఏ విధంగా చూస్తామంటే HbA1c లెస్ దాన్ 6.5 ఆర్ HbA1c లెస్ దాన్ 6% అనమాట. అంటే ఏంటి, ఇన్ కేస్ ఫ్రీక్వెంట్ హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్స్ అంటే ఎక్కువగా లైక్ షుగర్ తక్కువైనప్పుడు అంటే లైక్ హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్స్ అనేటివి ఫ్రీక్వెంట్గా చూసిన లేడీస్లో మనకి HbA1c అనేది లెస్ దాన్ 6.5 అనేది టార్గెట్ తీసుకుంటూ ఉంటాం. సపోజ్ ఎటువంటి హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్స్ అనేటివి లేవు అంటే షుగర్ లెవెల్స్ అనేటివి సడన్గా డ్రాప్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ అనేటివి లేవు అన్నప్పుడు HbA1c లెస్ దాన్ 6 ఉండేలాగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సపోజ్ ఉమెన్ కనుక మనకి డయాబెటిక్ కాదు అన్నప్పుడు వాళ్ళ కట్ ఆఫ్ రేంజ్ వచ్చేసి మనకి HbA1c లెస్ దాన్ 6% అనమాట. సో యూజువల్లీ మనకి FBS, PLBS అంటే ఫుడ్ ఏం తినకుండా ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో ఒక 6 hours NBM అంటే 6 hours వరకు ఏం ఫుడ్ తీసుకోకుండా ఇంక్లూడింగ్ వాటర్ తీసుకోకుండా చేయించే టెస్ట్ని మనం ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అంటారనమాట. అండ్ ఆఫ్టర్ ఫుడ్ ఇంటేక్ అంటే 1.5 hour తర్వాత చేపించే టెస్ట్ని మనం పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ మానిటరింగ్ అంటాం అనమాట. సో జనరల్గా ఇన్ కేస్ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ హూ ఈజ్ నాట్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి మనకి FBS వచ్చేసి లెస్ దాన్ 110 అనేది చూసుకుంటూ ఉంటాం. PLBS వచ్చేసి లెస్ దాన్ 140. బట్ వెన్ ఉమెన్ ఈస్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఉన్నారనుకోండి, వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేటివి కట్ ఆఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇన్ లేడీ హూ ఈస్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ యూజువల్ వాళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి లెస్ దాన్ 90 mg/dl. అండ్ అలాగే కూడా PLBS తిన్న తర్వాత షుగర్ లెవెల్ వచ్చేసి 120 కంటే తక్కువ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఈ 3 పారామీటర్స్ దట్ ఈస్ నథింగ్ బట్ HbA1c, FBS, PLBS ఈ 3 కనుక మనం చూసుకొని వాళ్ళకి
కంట్రోల్లో ఉందా లేదా, ఒకళ్ళు ఆల్రెడీ డయాబెటిక్ ఉమెన్ ఉన్నారంటే వాళ్ళని ఈ రేంజ్కి తీసుకొచ్చినాక వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా త్వరగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. అండ్ అలాగే కూడా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లైక్ అబార్షన్ అవ్వనివ్వండి, ప్రీటర్మ్ డెలివరీ అవ్వనివ్వండి, లేదా బేబీకి అనామలీస్ లైక్ కార్డియాక్ ప్రాబ్లమ్ ఇలాంటి అబ్నార్మాలిటీస్ అన్ని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మేక్ షూర్ దట్ మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మీరు డయాబెటిక్ ఉన్నారు అంటే కంపల్సరీ మీరు గైనకాలజిస్ట్ ఆర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసి ఆ తర్వాతే ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేసుకుంటే త్వరగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అండ్ అలాగే కూడా కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. దంత ఆరోగ్యం వల్ల ఇన్ఫర్టిలిటీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఆర్ ఫర్టిలిటీ ఏమైనా తగ్గిస్తుందా? దంత ఆరోగ్యం అనేది ఇన్ కేస్ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, టూత్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, పదే పదే ఏం రావట్లేదు, జస్ట్ వన్ టైం వచ్చి వెళ్ళింది, దీనివల్ల అయితే ఫర్టిలిటీ ఏం ఎఫెక్ట్ కాదు. బట్ ఇన్ఫెక్షన్ పదే పదే వస్తుంది, లేదా టూత్కి చాలా కిందికి ఉంది, యాప్సెస్ అనేది పస్ అనేది ఫామ్ అయి కూర్చుంది, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫర్టిలిటీ మీద ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడవచ్చు. సో ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది? ఇన్ఫెక్షన్ పదే పదే రావడం వల్ల బ్యాక్టీరియా అనేది రక్తంలోకి పాకుతుంది. సో ఆ బ్యాక్టీరియాని ఫైట్ చేయడానికి బాడీలో కొన్ని ఇన్ఫ్లమేటరీ సైన్స్, కొన్ని సైటోకైన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇది ఏంటిదంటే ఆ బ్యాక్టీరియానే, చెడు బ్యాక్టీరియానే చంపకుండా వెళ్ళి ఓవ్యులేషన్ వచ్చిన ఎగ్ మీద ఎఫెక్ట్ పడడము, లేదా పొర ఎంబ్రియో అనేది పొరలో ఇంప్లాంట్ అవుతూ ఉంటుంది. సో ఆ పొరలో ఇంప్లాంటేషన్ అనేది తగ్గుతుంది. సో పొరలో ఎంబ్రియో అతుక్కునే అవకాశాలు తగ్గుతూ ఉంటుంది. అలాగే స్పర్మ్ మగవాళ్ళ కణాల్లో, వీర్య కణాల్లో టేల్ని డ్యామేజ్ చేస్తుంది. సో దాని ఫంక్షన్ ముందుకెళ్ళే మొటిలిటీ అనేది తగ్గిపోతుంది. దాన్ని హెడ్ని ఎఫెక్ట్ చేస్తుంది, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కాజ్ చేస్తుంది. సో వీటన్నిటి వల్ల ఏంటిదంటే ఎగ్ను స్పర్మ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఎగ్ స్పర్మ్ ఎఫెక్ట్ పడడం వల్ల ఎంబ్రియో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ఒకవేళ ఎంబ్రియో ఫామ్ అయినా పొరలో అతుక్కునే అవకాశం, పొర దాన్ని అతుకుపెట్టే అవకాశం అనేది తగ్గుతుంది. సో డెంటల్ హెల్త్ డైరెక్ట్లీ కాకపోయినా ఇండైరెక్ట్లీ, అంటే పదే పదే వచ్చినా, ఒకవేళ ట్రీట్మెంట్ అసలు తీసుకోకపోయినా, బాగా లోతులో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయవచ్చు? ప్రాపర్ డెంటల్ హెల్త్ మెయింటైన్ చేయడం, చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం. సో డెంటల్ క్లీనింగ్ కానీ, స్కేలింగ్ కానీ, రూట్ కెనాల్ థెరపీ, లోకల్ అనెస్థీషియా చిన్న మత్తులో చేసే వీటి వల్ల ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ ఏం పడదు. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా ఇవి సేఫే. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4వ నెల, 5వ నెల, 6వ నెల ఈ టైంలో చేసుకుంటే ఇంకా సేఫ్ ఉంటుంది. ఫర్టిలిటీలో ఉమెన్కి ఉండే వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాము. అసలు ఎడినోమయోసిస్ అంటే ఏంటి, ఎవరికి ఉంటుంది, అండ్ దానివల్ల మనకి ఫర్టిలిటీకి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అనేది చూద్దాం. గర్భసంచి యొక్క గోడలలో పొర అనేది గ్రో అవ్వడం వల్ల మనకి గర్భసంచి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట, గ్లోబులర్ యూట్రస్ అంటాం. కొంతమందికి ఏంటంటే ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లం ఎండోమెట్రియోసిస్ అని ఇంకొక ప్రాబ్లంతో అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. సో కొంతమందికి అండాశయాల్లో సిస్ట్లు ఉన్నాయని చెప్తాం, ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు. ఎంబ్రియో అనేది అతుక్కోకపోవడము, క్రానిక్ ఇన్ఫర్టిలిటీ, చాలా ఇయర్స్ ట్రై చేశాక కూడా వీళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఉండడం, అండ్ మెయిన్గా పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్ కానీ, హెవీ బ్లీడింగ్ కానీ, సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకి ఎడినోమయోసిస్లో ఉండొచ్చు. ఫోకల్ ఎడినోమయోసిస్ అయితే కనుక అది పెద్దగా ఉంది అని అంటే మనం దీనికి సర్జికల్గా కూడా రిమూవ్ చేయొచ్చు. మనకి మెయిన్గా ఇలా రికరెంట్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ కానీ, క్రానిక్గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తుంటాము. బట్ స్టిల్ ఈ ఎడినోమయోసిస్ సివియర్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకి బేబీ అతుకునే కెపాసిటీ, అంటే ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. రికరెంట్గా మిస్క్యారేజెస్ అవ్వడము, హార్ట్ బీట్స్ రాకపోవడము, అండ్ ఇమ్యూనో మాడ్యులేటరీ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. విటమిన్ డి అండ్ ఇన్ఫర్టిలిటీకి రిలేషన్ ఉందా? విటమిన్ డి తక్కువ ఉంటే ఏఎంహెచ్ తగ్గుతుందా? అండ్ విటమిన్ డి తగ్గితే ఎగ్ క్వాలిటీ తగ్గుతుందా? సో విటమిన్ డి అనేది మన బాడీలో మేల్స్లో అయినా సరే అండి, ఫీమేల్స్లో అయినా సరే సెక్స్ హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. లో ఎగ్ క్వాలిటీ, సో ఎగ్ క్వాలిటీ కొంచెం లో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ హార్మోన్స్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి. ఇంకోటి ఓవ్యులేషన్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ ఇన్ మెన్లో మాట్లాడుకుంటే ఫర్టిలిటీ రిలేటెడ్ స్పర్మ్ కౌంట్, స్పర్మ్ హెల్త్, ఓవరాల్గా స్పర్మ్ హెల్త్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగా స్పర్మ్ హెల్త్తో పాటు
అండ్ జనరలైజ్డ్ బాడీలో కూడా ఫెటీగ్ కానీ వీక్నెస్ కానీ పర్ఫార్మెన్స్ ఇంపైర్ అవ్వటము ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్లీ పీసీఓడి విమెన్లో ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ ఇంకా ఎక్కువ చూస్తామన్నమాట. బట్ ఇఫ్ యువర్ ప్రెగ్నెన్సీ టైంలో విటమిన్ డి లో ఉంటే దే మే హ్యావ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అండ్ ప్రెగ్నెన్సీలో బీపీస్ ప్రాబ్లం రావటం, ప్రీ ఎక్లాంప్షియా, జెస్టేషనల్ హైపర్ టెన్షన్, లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టే అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట.